మల్కాజ్గిరి గ్రీన్ గోల్డ్ అపార్ట్మెంట్ రైల్వే స్టేషన్ దారిలో కామ్రేడ్ రామగిరి మల్లయ్య సంస్నార్థం ఆత్మీయ సభ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో అతిథులుగా సిపిఎం రాష్ట్ర నాయకులు డిచి నరసింహారావు, ప్రజా ఉద్యమ నాయకురాలు విమలక్క, కామ్రేడ్ గోవర్ధన్, ఇక సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక గుండె నిండా ఎర్ర జెండా నిమ్మిన సిద్ధాంతాన్ని జీవితకాలం ఆచరించిన మండే కొలిమి లాంటి వ్యక్తి కామ్రేడ్ రామగిరి అని వారు కొనియాడారు. ఆయన నిబద్ధత మీద ఉంది. ఆయన సింపుల్గా ఉండేవాడు. నేను ఎప్పుడు వెడలో కండువాలు వేసుకునే కల్చర్ చాలా ఎక్కువ ఉంది. ఐడెంటిటీ కోసం అని చెప్పి రెడ్ కండువా ఆయనకు కొద్దిగా ఆస్తమా సమస్యలు ఉంటుంది. దానికోసం ఏంటంటే దాదాపుగా యూజ్ చేసేటువంటిది ఆ విధంగా అది వేసింది. చాలా సింపుల్గా ఉన్నాడు. అంత సింపుల్గా ఉండటం సాధ్యమా? 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఏదో ఒక మేరకు దాదాపుగా ఖర్చు పెట్టేటువంటి స్వభావం ఉన్నది. ఆయనకు 4 పిల్లలు. ఆయనకి ఏం ఆదాయం వస్తుందని నాకే మొత్తం సికింద్రాబాద్ అంతా ఒకటి చేసాం. వేలాది మంది విద్యార్థులను శ్రమించాం. ఈరోజు హైదరాబాద్, ఓల్డ్ హైదరాబాద్, గుల్బర్గా వరకు, మహబూబ్ నగర్, నల్గొండ, ఇటు మెదక్, మొత్తం ఏరియాస్ అన్నింటిలో కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం. 6 దశాబ్దాల్లో పట్టుదలగా పార్టీ లేని ప్రాంతం లేకుండా చేసాం. తరఫున విప్లవ జోహార్లు తెలియచేయాలి అని